మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025లో ఒక అద్భుతమైనటువంటి అసలు ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయనటువంటి సంఘటనలు ఇప్పటివరకు జరిగినవి, ఇక ముందు కూడా జరగబోతూ ఉన్నవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గురువు గారు మనకు అతిచారం మేర ఈ అక్టోబర్ 18వ తారీఖు ఎగ్జాక్ట్లీ అక్టోబరు మనకు 18వ తారీఖు రోజు గురుగ్రహము మనకు అతిచారము అంటే సుమారుగా తను మిథునంలో ఉన్నటువంటి గురుగ్రహము కర్కాటక రాశిలోకి రావడం జరుగుతున్నది. కర్కాటక రాశిలోకి రావడం వల్ల గురువు అక్కడ ఉచ్చ పొందడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఒక లైట్ ఉంటే ఏ విధమైనటువంటి ప్రకాశం ఉంటుంది, ఆ లైట్ చుట్టూ ఒక 10 లైట్లు ఉంటే ఏ విధమైనటువంటి వెలుగు ఉంటుంది అనేటువంటిది అర్థం. మరి ఏ రాశుల వారికి ఇంతటి అద్భుతమైనటువంటి వెలుగు రాబోతూ ఉన్నది, ఏ రాశుల వారికి కొంత మైనస్ వాతావరణం ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలు మరి ఇక్కడ 18వ తారీఖు శనివారం రోజు చక్కగా శనివారం రోజు గురుగ్రహము అతిచారం చెందబోతూ ఉన్నాడు మరి ఆశ్వాయుజ మాసములో. మరి దీనివల్ల ఈ ద్వాదశ రాశులలో ముఖ్యంగా నేను నెంబర్ అంటే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ. అది ఏమిటయ్యా అంటే ముఖ్యంగా ఇంగ్లీషులో ఏ లెటర్, అదేవిధంగా మనకు సి లెటర్, ఎల్ లెటర్ అంటే లా అక్షరము, ఆ అక్షరము, చ అక్షరం వారు జాగ్రత్త. అదేవిధంగా ఊ అక్షరం వారు, వా వి ఓ అక్షరం వారు కూడా జాగ్రత్త, చాలా జాగ్రత్త. దీనికి తోడు మళ్ళీ మనకు చూసుకున్నట్టయితే హా అక్షరం వారు చాలా జాగ్రత్త. హా హీ హూ హే అక్షరాల వారు, అదేవిధంగా డా డీ డూడే మా మీ ము అక్షరాల వారు, టా అక్షరం వారు అంటే ఇంగ్లీష్లో మీరు చూసుకోండి టీ అక్షరము, ఎం అక్షరము, డి అక్షరము, అదేవిధంగా మనకిక్కడ ఇంకొకటి హా అక్షరం, హెచ్ అక్షరం వారు. దీనికి తోడు ఇంకనూ చూసుకున్నట్టయితే మనకు ఇంకా నెంబర్ ఆర్ రిలేటెడ్, ఇంకా చూసుకున్నట్టయితే ఎన్ రిలేటెడ్ నా నీ నూనె. దీని తర్వాత మళ్ళీ జా అక్షరము, అదేవిధంగా యా అక్షరము, బాబీ అక్షరాల వారు. ఇంకను చూసుకున్నట్టయితే మనకు సాసి సూసే అక్షరాల వారు. సో బీ కేర్ఫుల్, ఈ అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు. మరి మేషం నుండి ద్వాదశ రాశి ఫలాలకు వెళ్ళబోయే ముందు ఈ రాశి ఫలాల ఈ పేర్లతో నేను చెప్పినటువంటి పేర్లతో అక్షరాలతో మీ పేర్లు, మీ నేమ్స్ ఉంటే మాత్రము తప్పకుండా తస్మాత్ జాగ్రత్త. ఈ పేర్ల మీద ఉండేటువంటి దేశాలు కానీ, ఏదైనా కంపెనీస్ కానీ, సెలబ్రిటీస్ కానీ, రాజకీయవేత్తలు కానీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. ఈ రాబోయే ఒక 1.5 మంత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కావచ్చును, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఉన్నవి. యాక్చువల్లీ 2024 కూడా 2024 ఆగస్టు నుండి తీవ్రమైన ఇబ్బందులలోనే ఉన్నారు నేను చెప్పినటువంటి వారందరూ కూడా. సో మరి ఈ గురు అతిచారం వల్ల ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోయే ముందు మరొక మాట, ఎవరైతే వ్యవహారిక నామము, జన్మనామము వేరువేరుగా ఉంటుందో వారు 2 రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటు గురువు అష్టమ గురువు, షష్టమ గురువు అయినప్పుడు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, సప్తమ శని అయినప్పుడు ఇట్లా ఉంటుంది. సో మరి ఏమిటి, ఎట్లా చూసుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా
ఈ వీడియో పూర్తిగా చూడండి. మీనరాశి వారికి సంబంధించి మరి యొక్క గురువు అతిచారము ద్వారా ఈ అతిచార యోగము వీరికి ఎలాంటి సంతోషకరమైనటువంటి విషయాలను తెచ్చిపెడుతుంది అనేటువంటి విషయాలను చూసుకోబోయే ముందు వీరికి జరిగినటువంటి ఖర్చు, అదేవిధంగా ఆదాయానికి మించినటువంటి ఖర్చు, దీంతో బంధువుల మరణ వార్తలు, ఆ మరణ వార్తలకు మీరు దూరంగా ఉండడము, వెళ్ళలేకపోయేటువంటి పరిస్థితులు, అదేవిధంగా స్థాన భ్రంశము, అంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి అని ఎంత ఆలోచించినా కొంత కష్టంగా స్థాన భ్రంశము, విపరీతమైనటువంటి ధన నాశనము, అదేవిధంగా కొంతమేర శారీరక శ్రమ, బంధు విరోధాలు, దీంతో పాటుగా నివాసాలలో మార్పులు, కొంత మనశ్చింత, వస్తు నాశనాలు, ఉద్యోగ నాశనాలు, ఇవన్నీ ఎన్నో ఇబ్బందులు గత 3-4 సంవత్సరాల నుండి జరుగుతూ ఉన్నవి. మరి ఇప్పుడు ఏమిటి అంటే మనోవాంఛ సిద్ధి, వివాహం కాని వారికి వివాహం జరగడము, సంతానం లేని వారికి సంతానం ఏర్పడడము, అదేవిధంగా ఐశ్వర్యాన్ని మీకు ఇచ్చేటువంటి యోగం ఇది. కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా మారబోతున్నాయి. చక్కటి బంధు వృద్ధి, అదేవిధంగా చక్కటి కీర్తి, ధనలాభము, దీంతో పాటుగా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రావడము, ఏమైనా పదవుల కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి చక్కటి పదవులు రావడాలు, ఇలాంటివి ఎన్నెన్నో కూడా మీకు అద్భుతాలు జరగబోతున్నాయి. మీ లైఫ్ టైం మొత్తం మీద ఏదో ఒక శుభము మాత్రము ఈ 40-45 రోజులలో జరగబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక ఇంకను కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సప్తమాతు శుక్రుని యొక్క దృష్టి శని భగవానునిపై పడుతుంది. కనుక మనకు వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో స్త్రీలకు కానీ పురుషులకు కానీ, స్త్రీలు జాగ్రత్త. ఒకవేళ ఏమైనా సంబంధం వస్తే వారి యొక్క జన్మజాతకం పూర్తిగా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. మీనరాశికి సంబంధించినటువంటి స్త్రీమూర్తులకు, అదేవిధంగా మీనరాశికి సంబంధించినటువంటి పురుషులకు కూడా చెప్తున్నాను. ఆ చేసుకోబోయే కానీ ఆ రాబోయే స్త్రీమూర్తులకు కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం కానీ, ఇంకా ఏవో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అయితే ఉంటవి. అవి వారి వ్యక్తిగతంగా చెప్పడం జరుగుతుంది. ఇక అదేవిధంగా మీనరాశి వారికి సంబంధించి ఉద్యోగంలో గొప్ప అవకాశాలు, గొప్ప ఉన్నత శిఖరాలకు చేరుకోబోతున్నారు. అదేవిధంగా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, సంతానము, విదేశీ యోగములు, ఇలా ఎన్నెన్నో కూడా మీకు లాభాలను తెచ్చిపెడుతూ ఉన్నది. ఇక అదేవిధంగా తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చేటువంటి క్షణాలు, స్థిరాస్తుల వృద్ధి, అదేవిధంగా ధన ప్రాప్తి, చక్కటి పేరు ప్రఖ్యాతలు, బంధుమిత్రుల సాంగత్యం, ఇలా ఎన్నెన్నో కూడా మీకు శుభాలు జరగబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా చక్కటి సంపద, చక్కటి ప్రేమ, చక్కటి శృంగారం కావచ్చును, ఇలాంటివి మీకు దోహదపడేటువంటి పరిస్థితి ఉంది. కనుక మరి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో జరిగినటువంటి అనార్థాలను వదిలేయండి, యాక్సెప్ట్ చేయండి. మంచి జరగబోతూ ఉన్నది కనుక ఇది యాక్సెప్ట్ చేసి సంతోషంగా ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.